తన వాహన కాన్వాయ్ కారణంగా సామాన్య జనాలు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోకూడదని, దీనిని అధిగమించేందుకే పరిష్కారాలు చూపాలంటూ వారం రోజుల క్రితం పోలీస్ శాఖ అధికారులను కోరిన సీఎం రేవంత్ రెడ్డి తన ఆలోచనలో ఆచరణలోకి తీసుకొచ్చారు. సాధారణ వాహనాల మాదిరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఆయన కాన్వాయ్ హైదరాబాద్లో బుధవారం ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సాధారణ పౌరుల మాదిరిగానే రెగ్యులర్ ట్రాఫిక్లో సీఎం రేవంత్ రెడ్డి వీఐపీ కాన్వాయ్లో ప్రయాణించడం, ట్రాఫిక్ సిగ్నల్ను పాటిస్తూ కదిలి వెళ్లటం వీడియోలో కనిపించింది. సైరన్ లేకుండా ఎక్కడా ట్రాఫిక్ ఆపకుండా వెళ్ళింది. నూతన సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఈ విధానం స్వాగతించదగినదని హైదరాబాద్ వాసులు కమెంట్ చేస్తున్నారు. వీఐపీ కల్చర్ లేదని ప్రశంసిస్తున్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సన్నద్ధంగా ఉండాలని మంత్రి దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని ఆదేశించారు. కోవిడ్ పరిస్థితిపై ఆయన ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. నేడు అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రులకు అవసరమైన డిఎస్ఎంఎస్ ఐడిసి ద్వారా తీసుకోవాలన్నారు. రోగ లక్షణాలు ఉన్న వారికి వెంటనే కోవిడ్ పరీక్షలు లోని డీసీసీకి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితిపై వైద్య ఆరోగ్య సిబ్బంది మంత్రికి వివరించారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 0.31% ఉందన్నారు. లోక్సభలో 3 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. బ్రిటిష్ హయాం నుంచి అమల్లో ఉన్న భారత నాగరిక సురక్ష సంహిత, భారత సాక్ష్య బిల్లులకు సంబంధించి బుధవారం లోక్సభ ఆమోదం తెలిపింది. అనంతరం ముజువాని ఓటింగ్ చేపట్టి ఈ బిల్లును లోక్సభ ఆమోదించింది. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనపై నిరసనల నేపథ్యంలో 143 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెన్షన్ మధ్య ఈ చట్టాలు ఆమోదించబడ్డాయి. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ 100 ఏళ్ల వరకు ఈ చట్టాలు దేశంలో న్యాయ ప్రక్రియలో ఉపయోగపడతాయని అన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.